పరిస్థితులు లేవు కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలని అనుకున్నాం. దయచేసి బాధ్యత మాది. పోలీసు అధికారులుగా మాకు చెప్పాలి, రూల్స్ చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది కాబట్టి మేము చెప్పాము. అన్ని బంద్ చేస్తాం సార్. 5 పూటలు నమాజ్ చేసి లౌడ్ స్పీకర్ నిన్న కొత్తపేటలో కాంగ్రెస్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు డీజే పెట్టారు సార్. మీరు ట్రిపుల్ రైడ్ గురించి మాట్లాడారు, చెప్తున్నాం. శోభాయాత్రలో ఎంతో మంది పాల్గొనాలని ఉంటుంది. ప్రతి ఒక్కరితోనూ బండి ఉండదు, ఉండాలని లేదు, వాళ్ళకి కావాలని తపన ఉంటుంది, వాళ్ళు వస్తారు. ఇదే మిలాదుల్ నబీ అప్పుడు, ఇదే జగ్నేకి రాత్రి అప్పుడు ముగ్గురు నలుగురు వాళ్ళు రోడ్ల పైన అక్కడ మొదలుపెట్టి తిరుగుతుంటారు. అప్పుడు వాళ్ళు బ్లాక్ డే అన్నారు. అది బ్లాక్ డే కాదు సార్. మనము కోర్టు తీర్పిచ్చింది, భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించుకున్నాం. మనం ఏ విధంగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటారంటే మీ ఇష్టం, వాళ్ళకు మీకు తెలలేదంటే మీ ఇష్టం. వాడు ముగ్గురు పోతుంది కాబట్టి మీకు ముగ్గురు పోతారంటే మీకు వాళ్ళకి ఏం తెలదు. మేము ఓపెన్ గా మాట్లాడుతుందా? మీరు మంచి విషయాలు కంపేర్ చేసుకోండి. మీకు చెప్పాల్సింది కాదు, ఫస్టే చెప్పినాము క్రమశిక్షణ కదా, ఆర్గనైజేషన్ నుంచి వచ్చినది. మీకు అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము. వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు ఎందుకు? మీరు వాళ్ళు ఒకటా కాదు కదా, మీరు కాదు కదండి. మీరు ఎందుకు ఆవేశపడతారు? అది కాదు, చట్ట ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి చెప్పినాము. చెప్పాల్సిన ధర్మం మాకుంది, మేము చెప్పినాము అంతే. మీరు ఎవరితో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు చూడగా చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారి డీజే పెట్టుకొని రాజ్యసభ దాకా పోయింది. ముఖ్యమంత్రి గారిని కంపేర్ చేసుకోకపోతే సమన్వయంగా మన ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన పండుగ. ముఖ్యమంత్రి గారు చెప్పిండు వితౌట్ డీజే ఎక్కడికి బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం ఎందుకు వినాలి? జై శ్రీరామ్. దయచేసి ముఖ్యమంత్రి గారి పేరు కేసు బుక్ అయితే మా మీద కేసు బుక్ చేయండి. దయచేసి ముఖ్యమంత్రి గారు పదార్థే మేము అర్థం. ముఖ్యమంత్రి గారు చెప్పింది వితౌట్ డీజే ర్యాలీలు ఉండొద్దు, డీజేతోనే పోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. పోలీస్ వాళ్ళకి దయచేసి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి మేమందరం కోఆపరేట్ చేస్తాం. ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో తప్పకుండా ఉంటుంది. భాగ్యనగరంలో ప్రశాంతంగా జరుగుతూనే మిగతా జిల్లాలో తెలంగాణలో 9,000 స్థలాలు జరుగుతుంది. భాగ్యనగరంలో ఏమైనా అంతటా ఆగిపోతాయి, అంత ఈజీగా ఉండదు. రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉందో అది జరుగుతుంది. ఎక్కువ సంఖ్య తెచ్చే ప్రయత్నం మనది. ఈ చిల్లి కబీర్ అవసరం లేదు మనకు. ఏమొద్దు, ఏం ఆవేశపడకు. కొంతమంది అంటుంటారు ఆనందం